చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, ఛాంపియన్ వచ్చేసింది. సొంత గడ్డపైన అడుగు పెట్టడానికి టీమిండియాని, ఉమెన్స్ క్రికెట్ని ఒక స్థాయికి తీసుకెళ్లిన శ్రీచరణి ప్రస్తుతం విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. ఉమెన్స్ క్రికెట్ అంటే కేవలం 2025కి ముందు ఇదే ఎయిర్పోర్ట్కి అనేక మంది క్రికెటర్స్, ఉమెన్ క్రికెటర్ వచ్చారు, కానీ ఎవరికీ సాధ్యం కాని స్వాగతం శ్రీచరణికి ఉంది. రీజన్ ఏంటి అంటే ఉమెన్స్ క్రికెట్ని ఎవరూ పట్టించుకోని సమయంలో ఒక అద్భుతాన్ని ఉమెన్స్ క్రికెట్లో చేసి చూపించింది. వరల్డ్ కప్ గెలవడమే కాదు, వరల్డ్ కప్ గెలుపులో మన తెలుగు అమ్మాయి పాత్ర చాలా గొప్పగా ఉంది. సో శ్రీచరణికి స్వాగతం పలికేందుకు ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కదిలి వచ్చింది. శ్రీచరణి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయినా కూడా శ్రీచరణి తీసిన వికెట్లన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి నేపథ్యంలో మొత్తం అందరూ కూడా స్వాగతం పలికేందుకు, శ్రీచరణికి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం అందరూ కూడా, విద్యార్థులందరూ కూడా స్వాగతం పలుకుతున్న పరిస్థితిని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సాధారణంగా ఉమెన్ క్రికెట్కి ఆదరణ అనేది ఏమాత్రం ఉండదు, కానీ ఉమెన్ క్రికెట్కి ఆదరణకి తీసుకొచ్చింది మాత్రం 100% ఈ వరల్డ్ కప్ అనుకోవచ్చు. ఈ వరల్డ్ కప్కు ముందు ఎంటైర్ ఉమెన్ క్రికెట్ వేరు, వరల్డ్ కప్ తర్వాత ఉమెన్ క్రికెట్ వేరు. ఇదే గతంలో ఎయిర్పోర్ట్ నుంచి మిథాలీ రాజ్ కానీ, కల్పన కానీ ఎంతోమంది క్రికెటర్లు వచ్చారు, కానీ ఎవరికీ రాని స్వాగతం శ్రీచరణికి లభించిందంటే ఒకే ఒక్క రీజన్, వరల్డ్ కప్. ఆ వరల్డ్ కప్ సాధించడంలో శ్రీచరణి పాత్ర ఎవరూ కూడా మర్చిపోలేని విధంగా ఉంది. ఎక్కడో చిన్న గ్రామం, కడపలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన శ్రీచరణి ఒక అద్భుతమైన ఆట తీరుతో వరల్డ్ కప్లో అటు ఆస్ట్రేలియా పైన కానీ, ఇటు ఫైనల్లో కానీ మొత్తం ఎంటైర్ వరల్డ్ కప్లో మొత్తం ఉమెన్ క్రికెట్ మొత్తం కూడా బౌలింగ్ స్ట్రాటజిక్స్ చూస్తూ ఉంటే దాదాపుగా శ్రీచరణి 4th ప్లేస్లో ఉందంటే తన బౌలింగ్ ఎంత అద్భుతంగా చేసినా కూడా మనం చూడొచ్చు. మరోవైపు శ్రీచరణి రాక సందర్భంగా మొత్తం అంతా కూడా ఇక్కడ ఏసీఏ నుంచి మొదలు పెట్టుకొని మంత్రులతో పాటు స్థానిక ఎంపీ, అలాగే శాప్ చైర్మన్తో పాటు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్ ఇక్కడ శ్రీచరణి రాక సందర్భంగా అయితే మొత్తం ఒక ఉత్సాహభరితమైన వాతావరణం ఇక్కడ చోటు చేసుకుంది. సో శ్రీచరణి వరల్డ్ కప్ విన్నర్ శ్రీచరణికి మినిస్టర్స్ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేసీఆర్ చిన్ని, అలాగే సెక్రటరీ సానా సతీష్ కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే ఏసీఏకి సంబంధించిన అందరూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు శ్రీచరణికి నేరుగా ఇక్కడి నుంచి సీఎం ఇంటికి వెళ్ళిపోతున్నారు. సీఎం అక్కడి నుంచి శ్రీచరణికి సంబంధించి ప్రోత్సాహకాలు, అంటే శ్రీచరణికి సంబంధించి వరల్డ్ కప్లో అద్భుతమైన విజయం సాధించింది కాబట్టి శ్రీచరణికి ఎటువంటి ప్రోత్సాహకాలు లభిస్తాయనేది చూడాలి. మొత్తం మీద ప్రస్తుతం అయితే శ్రీచరణి బయటకు వచ్చేసింది ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇక్కడ సీఎం ఇంటికి వెళ్ళిపోబోతోంది. ఇక్కడ శ్రీచరణితో పాటు ఎంటైర్ మంత్రులు మొత్తం కూడా, మహిళా మంత్రులు మొత్తం కూడా శ్రీచరణి ఘన స్వాగతం పలికారు. వెనకాల కాన్వాయ్ కూడా చూడొచ్చు. మొత్తము కేసీనేని చిన్నితో పాటు సానా సతీష్ వీళ్ళందరూ కూడా ఏసీఐకి సంబంధించిన, అలాగే ఏసీఐ అధ్యక్షుడు, అలాగే ఏసీఐ సెక్రటరీతో పాటు ఏసీఐకి సంబంధించిన ఉన్నతమైన వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే ఒక భారీ ర్యాలీగా అయితే ఇక్కడికి శ్రీచరణిని తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చాలామంది, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా శ్రీచరణికి స్వాగతం పలుకున్నారు. ఇక్కడి నుంచి సీఎం ఇంటికి వెళ్ళిన తర్వాత, సీఎంతో మాట్లాడిన తర్వాత, సీఎం నుంచి చిరు సత్కారం పొందిన తర్వాత ఆ శ్రీచరణి నేరుగా కడపకి వెళ్ళిపోతున్నారు. కడపలో కూడా భారీ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఇప్పటికే ఏసీ అధికారులు చెప్పారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి.